జీహెచ్ఎంసీ విస్తరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో మూడో డిస్కం ఏర్పాటుకు మంత్రివర్గం ఓకే చెప్పింది. కొత్త డిస్కం పరిధిలోకి లిఫ్ట్ ఇరిగేషన్ కనెక్షన్లు, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై, వ్యవసాయ కనెక్షన్లు వస్తాయన్నారు మంత్రులు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 27 అర్బన్ లోకల్ బాడీలను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ యాక్ట్ సవరణ చేయాలని డిసైడ్ అయ్యింది. రాష్ట్రంలో మూడో కొత్త డిస్కం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పునరుత్పాదక విద్యుత్ వినియోగం పెంపుకు నిర్ణయం తీసుకున్నారు మంత్రులు. 3000 మెగావాట్ల సోలార్ విద్యుత్ కొనుగోలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 5 ఏళ్ల పాటు సరఫరా చేసే ఒప్పందంతో టెండర్లు పిలవాలని నిర్ణయించింది. పరిశ్రమలు వాటంతటా అవే విద్యుత్ తయారు చేసుకునేందుకు అనుమతిచ్చింది. రామగుండంలో 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ ను ఎన్టీపీసీ చేపట్టాలని నిర్ణయించింది. హైదరాబాద్ లో అండర్ గ్రౌండ్ ఫైబర్ పవర్ కేబుల్స్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సిటీని 3 విభాగాలుగా విభజించి అండర్ గ్రౌండ్ కేబుల్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. ములుగులో స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటుకు 40 ఎకరాల కేటాయింపుతో పాటు జూబ్లీహిల్స్ లో కొత్తగా ఏటీసీ నిర్మాణానికి ఆమోదం తెలిపింది మంత్రివర్గం. రాబోయే 10 ఏళ్లకు అవసరమయ్యే విద్యుత్ సరఫరా, పునరుత్పాదక విద్యుత్ వినియోగం పెంచడానికి ఇందులో భాగంగా 3000 మెగావాట్ల సోలార్ పవర్ కొనుగోలు వీలైనంత తొందరగా టెండర్లు పిలవాలని నిర్ణయం తీసుకుంది. 5 ఏళ్ల పాటు విద్యుత్ సరఫరా చేసే కాల పరిమితి ఒప్పందాలతో ఈ టెండర్లు పిలవాలని కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. ప్రభుత్వ అంతర్గత విషయాలు బయటకు చెప్పే వారిపై కఠిన చర్యలుంటాయన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఈ అంశంపై కేబినెట్లో చర్చ జరిగిందని చెప్పారు. దీనిపై ఎంక్వైరీ జరుగుతుందన్నారు. పరిశ్రమల తరలింపుతో 40,000 కోట్లు సమకూర్చాలని గత ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుందని, ఆనాడు వాళ్ళు చేస్తే తప్పులేదు కానీ ఇప్పుడు తాము చేస్తే తప్పుందా అని ప్రశ్నించారు. 9,000 ఎకరాలను కన్జర్వేషన్ చేయాలని 2022లో బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుందని చెప్పారు. వారి ప్రభుత్వంలో కేబినెట్ సబ్ కమిటీ Online approval of CLU from industrial use to multipurpose use within 7 days from submission of complete information by the applicant. మళ్ళొకటి 3 నెలల కాలంలోనే మొత్తం కూడా వారు పేమెంట్ చేయాలని చెప్పింది. ఈ వివరాలకు సంబంధించి వారు చేస్తే పుణ్య కార్యక్రమం అట. మేము పారదర్శకంగా ముందుకెళ్తే తప్పంటున్నారు. ఢిల్లీ లాంటి పరిస్థితి హైదరాబాద్ కు రావద్దనే ఓఆర్ఆర్ లోపలి పరిశ్రమలను బయటకు తరలిస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. జనాభా లేని చోటకు పరిశ్రమలను తీసుకెళ్లడమే తమ లక్ష్యమని చెప్పారు. ప్రభుత్వానికి లబ్ధి చేకూరే నిర్ణయంపై కేటీఆర్ విమర్శలు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఏం చేయాలి నగరం గురించి, రాష్ట్రం గురించి అంటే నగరం క్లీన్ గా ఉండాలి, పొల్యూషన్ ఫ్రీగా ఉండాలి. ఆనాడు జనాభా లేనటువంటి ప్రాంతంలో 50-60 సంవత్సరాల క్రితం పెట్టినటువంటి పరిశ్రమలు ఇప్పుడు కూడా మళ్ళీ జనాభా లేనటువంటి ప్రదేశాలకు తరలిస్తే అక్కడ పరిశ్రమలు పెరుగుతాయి, ఇక్కడ నగరం కూడా పొల్యూషన్ లేకుండా ఉంటుంది అనేది ప్రధానంగా అంతర్లీనంగా ఉన్నటువంటి మెయిన్ పాయింట్. సబ్ కమిటీ రికమెండేషన్ ప్రకారమే ఇండస్ట్రియల్ పాలసీ జరిగిందని చెప్పారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఔటర్ రింగ్ రోడ్డు లోపల కాలుష్య రహితంగా మార్చడం కోసమే నిర్ణయం తీసుకున్నామన్నారు. పరిశ్రమలను ఓఆర్ఆర్ అవతలికి పంపడం కోసమే 50-30% కింద భూములు ఇస్తున్నామన్నారు ఉత్తమ్. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఇండస్ట్రీస్ ఉంటే సిటీలో పొల్యూషన్ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఏ ఇండస్ట్రియల్ ఏరియాస్ లో 80 ఫీట్ రోడ్ ఉంటే వాళ్ళకి ఇది ఆ రిజిస్ట్రేషన్ రేట్లో 50%కి, అంతకంటే చిన్న రోడ్లు ఉంటే 30%కి ఇవ్వాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఇది సరైన నిర్ణయం అని చెప్పి నేను భావిస్తున్నాను. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇండస్ట్రీ ఏరియాను హౌసింగ్ ఏరియాగా మార్చి డబ్బులు దండుకుందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. కేటీఆర్ మాట్లాడిన దాంట్లో రవ్వంత కూడా నిజం లేదన్నారు. మీ యొక్క శర్వాకం వల్ల గడిచిన 10 సంవత్సరాల్లో లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి నెలకు 6,500 కోట్ల రూపాయలు వడ్డీ గడిపలు తీసుకొచ్చి ఏ విధంగా రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బంది బయటపడారు. దానిలో ఈ యొక్క భూములు, పరిశ్రమ భూములు వాళ్ళవైనా కూడా ప్రభుత్వానికి ఆదాయం రావాలని ఈ యొక్క పర్మిషన్స్ అనేది ఇండస్ట్రీస్ షిఫ్ట్ చేసుకోండి, కన్వర్ట్ చేస్తామని కింద చేసి రాష్ట్ర ఆదాయాన్ని పెంచే ప్రయత్నం చేస్తూ ఉంటే ఇలా బట్టగాల్సిన చేసి ఓఆర్ఆర్ పరిధిలోని 27 మున్సిపాలిటీలు జీహెచ్ఎంసీలో విలీనానికి ఆమోదం తెలిపింది కేబినెట్. ఈ నిర్ణయంతో ఓఆర్ఆర్ పరిధిలోని 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు జీహెచ్ఎంసీలో విలీనానికి రూట్ క్లియర్ అయింది. విలీన సాధ్యాసాధ్యాలపై అధ్యయనానికి జీహెచ్ఎంసీ కౌన్సిల్ కు పంపింది సర్కార్.
వీటిలో పెద్దంబర్పేట్, జల్పల్లి, శంషాబాద్, తుర్కే అంజాల్, మణికొండ, నార్సింగి, ఆదిబట్ల, తుక్కుగూడ, మేడ్చల్, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, గట్కేసర్, గుండ్లపోచంపల్లి, తూముకుంట, కొంపల్లి, దుండిగల్, బొల్లారం, తెల్లాపూర్, అమీన్పూర్, బడంగ్పేట్, బండ్లగూడ జాగీర్, మీర్పేట్, బోడుపల్, పీర్జాదిగూడ, జవహర్ నగర్, నిజాంపేట్ మున్సిపాలిటీలు ఉన్నాయి. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మొత్తం 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఫస్ట్ ఫేజ్ డిసెంబర్ 11న, సెకండ్ ఫేజ్ డిసెంబర్ 14న, థర్డ్ ఫేజ్ డిసెంబర్ 17న నిర్వహించనున్నారు. ఇవాల్టి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని అధికారులు ప్రకటించారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. 3 దశల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసింది. డిసెంబర్ 11, 14, 17న 3 దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇవాటి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని ప్రకటించారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని. మన గ్రామ ఓటర్లు 1,66,55,186 అక్షరాల ఈ రోజు నుండి ఎంసీసీ కోడ్ కూడా అమల్లోకి వస్తుంది. మరి ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ 3 దఫాలుగా చేయాలని నిర్ణయించడం జరిగింది. ఒక ఫేజ్కు ఇంకొక ఫేజ్కు 2 రోజుల వ్యవధితో ఈ షెడ్యూల్ అన్నది నిర్ణయించడం జరిగింది. 31 జిల్లాల్లో జరుగుతాయి. కొన్ని మండలాలు ఒక్కొక్క ఫేజ్లో ఉంటాయి. ఫస్ట్ ఫేజ్ ఎన్నికలకు ఎల్లుండి నుంచే నామినేషన్లు స్వీకరించనున్నారు. డిసెంబర్ 11న ఫస్ట్ ఫేజ్ ఎన్నికలు జరగనున్నాయి. రెండో ఫేజ్ ఎన్నికల కోసం నవంబర్ 30 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. డిసెంబర్ 14న ఎన్నికలు జరగనున్నాయి. ఇక మూడో దశ ఎన్నికల కోసం డిసెంబర్ 3 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. డిసెంబర్ 17న ఓటింగ్ జరగనుంది. మొదటి ఫేజ్ నామినేషన్ 27 నవంబర్ను ఉంటుంది. నామినేషన్స్ 189 మండలాల్లో వేయవచ్చును. వీటికి పోల్ డే 11 డిసెంబర్. మరి ఫేజ్ 2కు వస్తే నామినేషన్ 30 నవంబర్న ఉంటుంది. ఇవి 193 మండలాల్లో. పోల్ డే 14 డిసెంబర్న జరుగుతుంది. ఇక లాస్ట్ పోలు అన్ని జిల్లాల్లో 31 జిల్లాల్లో 182 మండలాల్లో 3వ డిసెంబర్ రోజున నామినేషన్ల స్వీకారం మొదలవుతుంది. ఎన్నిక 17 డిసెంబర్ 17th డిసెంబర్ రోజున ఉంటుంది. మధ్యాహ్నం 1 గంట వరకు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ చేసి ఫలితాలు ప్రకటించనున్నారు. ఈసారి కేవలం సర్పంచ్ వార్డులకు మాత్రమే ఎన్నికలుంటాయని, బ్యాలెట్ పేపర్లలో నోటాకు కూడా ఛాన్స్ ఇచ్చామన్నారు రాష్ట్ర ఎన్నికల సంఘం. ఈసారి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ మాత్రమే జరుగుతాయి. సర్పంచ్ మరియు వార్డు స్థానాలకు ఈ అనౌన్స్మెంట్ ద్వారా మీ ద్వారా మొత్తం గ్రామ ఓటర్లకు కూడా సవినయంగా అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కి సహకరించాలని కోరుకుంటూ, ది పోల్ డే is on the same day. After half day of the poll, the results will be declared in the next half. Nota will be there on the ballot paper. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 12,728 గ్రామ పంచాయతీల్లో 1,12,242 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం ఓటర్లు 1,66,00,000 మంది ఉన్నారు. ఫస్ట్ ఫేజ్ లో 4,236 సర్పంచ్లు, 37,440 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. రెండో విడతలో 4,333 సర్పంచ్, 38,350 వార్డులకు పోలింగ్ నిర్వహిస్తారు. ఇక మూడో దశలో 4,159 సర్పంచ్, 36,452 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో మహిళా సాధికారతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు మంత్రులు. ఇప్పటికే వడ్డీ లేని రుణాలు మంజూరు చేశామన్నారు. గత ప్రభుత్వం రైతు వేదికలు నిర్మించి వాటిని నిరుపయోగంగా వదిలేసిందన్నారు. కానీ తాము వాటిని రైతుల కోసం వాడుతున్నామన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటోందన్నారు. కానీ గత బీఆర్ఎస్ 10 ఏళ్లలో చేసిందేం లేదని విమర్శించారు మంత్రులు. గత ప్రభుత్వం రైతు వేదికలను నిర్మించి వాటిని నిరుపయోగంగా వదిలేసిందన్నారు మంత్రి తుమ్మల. కానీ తమ ప్రభుత్వం ఏర్పడగానే రైతు వేదికలలో దృశ్య శ్రవణ మాధ్యమాలను ఏర్పాటు చేసి వాటిని రైతుల కోసం ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. ప్రతి మంగళవారం నిర్వహించే రైతు నేస్తం కార్యక్రమంలో ఈ రైతు వేదికల ద్వారా అన్నదాతలను కూడా భాగస్వాములను చేస్తున్నామన్నారు. ఇవాల్టి రైతు నేస్తం కార్యక్రమంలో వివిధ జిల్లాల్లోని రైతు వేదికల నుండి దాదాపు 30,000 మంది రైతులు హాజరయ్యారని చెప్పారు. కేంద్రం తీసుకొచ్చిన విత్తన బిల్లు 2025 ముసాయిదాను
కాన్ఫరెన్స్ లో రైతులకు వివరించారు మంత్రి తుమ్మల. తర్వాత జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో సదస్సులు నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా రైతుల నుంచి రాతపూర్వకంగా అభిప్రాయాలు సేకరించి నివేదిక సమర్పించాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపిని ఆదేశించారు మంత్రి. జాతీయ ఆహార భద్రత మిషన్ NFSM పథకంలో భాగంగా 5,500 క్వింటాల వరి విత్తనాలను 16 జిల్లాల్లోని రైతులకు 50% సబ్సిడీపై అందించే కార్యక్రమాన్ని కాన్ఫరెన్స్ లో ప్రారంభించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. మహిళా సాధికారతతోనే రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. మహిళలను చైతన్యం చేస్తేనే సమాజంలో మార్పు సాధ్యమన్నారు. మహిళలను చైతన్యం చేస్తేనే సమాజంలో నిజమైన మార్పు వస్తుందన్నారు. మెదక్ జిల్లా ఆందోళ్ నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులకు వడ్డీ లేని రుణాలను పంపిణీ చేశారు మంత్రి. ఈనాడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంత అద్భుత ఆలోచనలు చేస్తున్నారు. మధ్యలో వడ్డీ లేని రుణాల ప్రస్తావననే రాలేదు. వచ్చినా ఎక్కడ పోయిందో తెలియదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 విడతల మీకు వడ్డీ లేని రుణాలు వచ్చినాయి. జిల్లాకు సంబంధించి సుమారు 50 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు మీకు ఈరోజు అందినాయి. కొత్తగా నియామకమైన నల్గొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కైలాష్ నేతపై సీఎం రేవంత్ కు లేఖ రాశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తనపై తన కుటుంబంపై దుర్భషలాడిన కైలాష్ నేతకు డీసీసీ పదవి ఇచ్చారంటూ లేఖలో అసంతృప్తి వ్యక్తం చేశారు. డీసీసీ పదవి నుంచి వెంటనే కైలాష్ నేతను తొలగించాలని సీఎం రేవంత్ కు విజ్ఞప్తి చేశారు. కైలాష్ నేతపై చర్యలు తీసుకోవాలంటూ నల్గొండ ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశారు వెంకటరెడ్డి. డీలిమిటేషన్లో ప్రతి పార్లమెంటుకు 2 అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. వచ్చే ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వచ్చే అవకాశం ఉందన్నారు. ఇక ప్రస్తుతం అసెంబ్లీలో తానే సీనియర్ అన్నారు. 7 సార్లు ఒకే పార్టీ బీఫామ్పై గెలిచిన వ్యక్తిని తానేనని చిట్చాట్లో గుర్తు చేశారు. కేసీఆర్ సీనియర్ అయినప్పటికీ అసెంబ్లీకి రాడు కదా అని అన్నారు. అసెంబ్లీకి వచ్చే వాళ్లలో తానే సీనియర్ అన్నారు. అయినా కేసీఆర్ కామారెడ్డిలో ఓడిపోయాడన్నారు ఉత్తమ్. మారుతున్న కాలానికి అనుగుణంగా మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. 18 సంవత్సరాలు పైబడిన వారందరూ మహిళా సంఘాల్లో చేరి ఆర్థికంగా ఎదగాలన్నారు. హైదరాబాద్లోని మినిస్టర్ క్వార్టర్స్ లో హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కులను పంపిణీ చేశారు మంత్రి. 7 మండలాల్లోని 5,329 సంఘాలకు 5,66,16,000 రూపాయలు అందజేశారు పొన్నం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 304 కోట్ల రూపాయలను వడ్డీ లేని రుణాల కింద మహిళా సంఘాలకు ఇచ్చింది. అందులో హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన 7 మండలాల్లో 5,66,00,000 రూపాయల 16,000 రూపాయలని ఈరోజు మహిళా సంఘాలకు చెక్కు ద్వారా అందజేయడం జరిగింది. మండల వారీగా వారందరికీ శుభాకాంక్షలు. ఈరోజు రాష్ట్రంలో ఇండస్ట్రీకి లోన్ కావాలన్నా కొంత ఇబ్బంది ఉన్నా మహిళా సంఘాల దగ్గరికి బ్యాంకర్సే వచ్చి లోన్ ఇచ్చేటువంటి పరిస్థితిలో ఉన్నారు. హైదరాబాద్ లో మంత్రి వాకిటి శ్రీహరిని కలిశారు బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్ నిఖత్ జరీన్. బాక్సర్ నిఖత్ జరీన్ ను అభినందించి శాలువాతో సత్కరించారు మంత్రి. భవిష్యత్తులో మరిన్ని మెడల్స్ సాధించాలని ఆకాంక్షించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా భరోసా ఇస్తుందన్నారు వాకిటి శ్రీహరి. పార్టీ నేతలందరూ సర్పంచ్ ఎన్నికలపై ఫోకస్ చేయాలని పిలుపునిచ్చారు మంత్రులు. పార్టీ మద్దతు అన్ని స్థానాలను కైవసం చేసుకోవాలన్నారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం వాడివేడిగా జరిగింది. సభ్యుల పరస్పర ఆరోపణలతో ఒకంత గందరగోళం నెలకొంది. భేటీలో కీలక నిర్ణయాలకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ప్రతి డివిజన్లో అభివృద్ధి పనుల కోసం 2 కోట్ల చొప్పున నిధుల కేటాయింపుకు ఓకే చెప్పారు. కొందరు కార్పొరేటర్ల తీరుపై అసహనం వ్యక్తం చేశారు మేయర్. జీహెచ్ఎంసీ కౌన్సిల్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. జీహెచ్ఎంసీ పరిధిలోని ఒక్కో డివిజన్కు 2 కోట్ల చొప్పున నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు మేయర్ విజయలక్ష్మి. మొత్తం 150 డివిజన్లకు గాను 300 కోట్లు రిలీజ్ చేస్తున్నామన్నారు. డివిజన్ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాల కోసం నిధులు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. మరో 2.5 నెలల్లో ప్రస్తుత కార్పొరేటర్ల పదవీ కాలం ముగియనుండగా ఈ బడ్జెట్ తో స్థానిక అభివృద్ధి పనులు వేగవంతం కానున్నాయి. నేను ఇప్పుడు ఇవాళ ఓపెన్ డిస్కషన్ పోదాం. మీరు వెళ్ళండి, డిస్కషన్ పెడతా. ఇప్పుడు నడవండి. ఇప్పుడు ఓపెన్ డిస్కషన్ పెడతాం. నడవండి, ఓపెన్ డిస్కషన్. జీహెచ్ఎంసీ
కౌన్సిల్ సమావేశం వాడివేడిగా కొనసాగింది. బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. సభలో కొందరు కార్పొరేటర్లు అగౌరవంగా మాట్లాడారంటూ అసహనం వ్యక్తం చేశారు మేయర్ విజయలక్ష్మి. మేయర్ పట్ల కనీస గౌరవం లేకుండా ప్రవర్తిస్తున్నారని సీరియస్ అయ్యారు. ఎవరికి వారు స్వతహాగా మాట్లాడాలని, పక్క వాళ్లకు డైరెక్షన్లు ఇవ్వొద్దని చెప్పారు మేయర్ విజయలక్ష్మి. సెడ్ అండ్ డన్ మీరు కొట్లాడుకుని పోడియం ముందు రావడము, ఇస్ దట్ రైట్? యు థింక్ అబౌట్, యూర్ ఆల్ ఎడ్యుకేటెడ్ పీపుల్. మీరు ఇట్లా మాట్లాడి ఇట్లా కొట్లాడుతుంటే వాట్ ఈస్ దట్ వీఆర్ గివింగ్? ఇఫ్ యూఆర్ బిహేవింగ్ లైక్ దిస్, వాట్ ఈస్ దట్ మెసేజ్ దట్ వీఆర్ సెండింగ్ టు ద పీపుల్? దర్ ఆఫీసర్స్ ఆల్సో సిట్టింగ్ హియర్. మీకు ఏదన్నా ఉంటే 1 person ప్లీజ్ సే, యు రేజ్ యువర్ హ్యాండ్, డెఫినెట్లీ నేను ఛాన్స్ ఇస్తాను. జీహెచ్ఎంసీ చుట్టూ ఉన్న 27 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను గ్రేటర్ పరిధిలో విలీనం చేస్తూ కేబినెట్ నిర్ణయాన్ని కౌన్సిల్ ముందుంచారు మేయర్. ఈ అంశంపై చర్చించాలంటూ మజ్లిస్ సభ్యులు పట్టుబట్టారు. అన్ని పార్టీలతో చర్చించకుండా మున్సిపాలిటీలను కలపాలనే నిర్ణయం ఏ విధంగా తీసుకుంటారని ప్రశ్నించారు ఎంఐఎం కార్పొరేటర్లు. 27 म्युनिसिपैलिटी को मर्ज करने का ये चीज एजेंडा असेंबली में भी आया था. असेंबली में हम लोग अपोज करे इसकी, तो उसको उससे निकाल दिए. आज अचानक जो है कैबिनेट आज अप्रूव नहीं करी, कैबिनेट अप्रूव करके बहुत पहले अप्रूव करी. ये असेंबली में लाने के बाद मजलिस इत्तेहाद ने उसने अपोज की, उसमें अपोज करने के बाद उसको असेंबली से हटा दिए. नहीं 28 में मैडम जो 20 मर्जिंग ऑफ 27 म्युनिसिपैलिटीज, हमारे कोई इंस्ट्रक्शन नहीं है मैडम, इंस्ट्रक्शन नहीं है. हम इसको अपोज करें, इसके लिए we will not do. अब बैठिए. సభ ప్రారంభంలో రచయిత అందశ్రీ, మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, మజ్లిస్ కార్పొరేటర్ ముజాఫర్ హుస్సేన్ మృతి పట్ల సంతాపం తెలిపారు కౌన్సిల్ సభ్యులు. అనంతరం వందే మాతరం గీతాలాపన సమయంలో ఎంఐఎం కార్పొరేటర్లు లేచి నిలబడలేదని బీజేపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో సభలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. కౌన్సిల్ ప్రారంభానికి ముందు బీజేపీ కార్పొరేటర్లు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. నగర సమస్యలపై మేయర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు బీజేపీ కార్పొరేటర్లు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ భేటీకి ముందే బీఆర్ఎస్ కార్పొరేటర్లు నూతన పారిశ్రామిక భూ బదలాయింపు పాలసీపై నిరసన తెలిపారు. అయోధ్యలో రామాలయంపై ధ్వజారోహణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. గర్భగుడిపై కాషాయ వర్ణంలోని ధర్మ ధ్వజాన్ని ఎగరేశారు ప్రధాని మోదీ. భారతీయ సాంస్కృతిక చైతన్యానికి అయోధ్య సాక్షిగా నిలిచిందన్నారు. ధర్మధ్వజం కేవలం జెండా మాత్రమే కాదని మన సంస్కృతి పునర్వికాసానికి చిహ్నమన్నారు. రామమందిర నిర్మాణం పూర్తయిందనే దానికి సంకేతంగా ధ్వజారోహణం నిర్వహించింది యూపీ ప్రభుత్వం. आज जश्न मनाओ सारी दुनिया में, मेरे राम प्रभु जी घर आए. ఉత్తరప్రదేశ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయోధ్యలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. బాలరాముడు కొలువైన రామాలయంలో అంగరంగ వైభవంగా ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది. గర్భగుడిపై కాషాయ వర్ణంలోని ధర్మధ్వజాన్ని ఎగరేశారు ప్రధాని నరేంద్ర మోదీ. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా ప్రముఖులు పాల్గొన్నారు. శ్రీ బాలరాముడి ఆలయ శిఖరంపై 42 అడుగుల ఎత్తులో ధ్వజాన్ని ఎగురవేశారు ప్రధాని మోదీ. జెండా కాషాయ వర్ణంలో 22 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పులో లంబకోణ త్రిభుజాకృతిలో ఉంది. దీనిపై శ్రీరాముడి తేజస్సును, శౌర్యాన్ని సూచించేలా సూర్యుడు, కోవిదార వృక్షం, ఓం చిహ్నాలను బంగారు దారంతో చేతితో ఎంబ్రాయిడరీ చేశారు. ఐక్యత, సాంస్కృతిక పరంపర, రామరాజ్య ఆదర్శాలను ప్రతిబింబిస్తుంది ఈ జెండా. ప్రముఖ పుణ్యక్షేత్రం అయోధ్యలో ధ్వజారోహణతో శతాబ్దాల కల నెరవేరిందన్నారు ప్రధాని మోదీ. భారతీయ సాంస్కృతిక చైతన్యానికి అయోధ్య సాక్షిగా నిలిచిందన్నారు. 100 ఏళ్ల నాటి గాయాలు, బాధల నుంచి ఉపశమనం లభించిందని చెప్పారు. రామాలయంపై ధర్మధ్వజం కేవలం జెండా మాత్రమే కాదని మన సంస్కృతి పునర్వికాసానికి చిహ్నమన్నారు. బాలరాముడి ఆలయ నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు మోదీ. ये धर्म ध्वज भी इस मंदिर के ध्येय का प्रतीक है. ये ध्वज दूर से ही
रामलला की जन्मभूमि के दर्शन कराएगा और युगों युगों तक प्रभु श्री राम के आदेशों और प्रेरणाओं को मानव मात्र तक पहुंचाएगा। ఆలయంపై ఉన్న ధర్మధ్వజాన్ని దూరం నుంచి చూసినా శ్రీరాముణ్ణి చూసినంత పుణ్యం వస్తుందన్నారు ప్రధాని మోదీ. రఘురాముడు కులం చూడడని, కేవలం భక్తి మాత్రమే చూస్తాడన్నారు. కొందరు ఇంకా బానిస భావజాలంతోనే ఉన్నారని, అలాంటి వారు శ్రీరాముడు ఓ కాల్పనిక వ్యక్తి అని వితండవాదం చేస్తుంటారని విమర్శించారు. ప్రజాస్వామ్యానికి భారత్ పుట్టినిల్లని, ఇది మన డిఎన్ఏలోనే ఉందన్నారు. రాబోయే 1000 ఏళ్లు భారత్ తన శక్తిని ప్రపంచానికి చాటాలన్నారు మోదీ. ये मानसिकता बदलने का क्षण था। ये वो घोषणा थी कि भारत अब अपनी शक्ति अपने प्रतीकों से परिभाषित करेगा, न कि किसी और की विरासत से। और साथियों, यही परिवर्तन आज अयोध्या में भी दिख रहा है। అయోధ్య రామాలయంలో ఎగరవేసిన కాషాయ జెండా దేశంలో నూతన యుగమారంభానికి చిహ్నమన్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. ఇది 140 కోట్ల మంది భారతీయుల ఆత్మగౌరవంగా నిలుస్తుందని చెప్పారు. రామజన్మభూమి ఉద్యమం సుదీర్ఘ పోరాటం, అచంచలమైన రామభక్తిని గుర్తు చేసుకున్నారు సీఎం యోగి. आज का यह पावन दिन उन पूज्य संतों, योद्धाओं, श्री राम भक्तों की अखंड साधना संघर्ष को समर्पित है, जिन्होंने इस पूरे आंदोलन और संघर्ष के लिए अपना जीवन समर्पित किया। ఎన్నో ఏళ్ల కల నెరవేరిందన్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. అయోధ్యలో శ్రీరాముడు స్థాపించిన శాంతి, శ్రేయస్సు ప్రపంచవ్యాప్తం కావాలని ఆకాంక్షించారు. उस मंदिर के रूप में हमने कुछ तत्वों को ऊपर पहुंचाया है। अपने व्यक्तिगत जीवन, पारिवारिक जीवन से लेकर तो सृष्टि जीवन तक सबका जीवन जिससे ठीक चलेगा, वो धर्म, उस धर्म का प्रतीक भगवा रंग, वह इस ध्वज का रंग है। ये धर्म ध्वज है। అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తయిందనే దానికి సంకేతంగా ధ్వజారోహణం నిర్వహించింది యూపీ ప్రభుత్వం. ఈ అపూర్వ ఘట్టాన్ని దాదాపు 7,000 మంది ప్రత్యక్షంగా తిలకించారు. ధ్వజారోహణ జరిగిన తేదీకి ఓ ప్రత్యేకత ఉంది. ఇదే రోజున సీతారాముల కళ్యాణం జరిగింది. ఇక అభిజిత్ లగ్నంలోనే శ్రీరాముడు జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇంత విశిష్టమైన రోజు కావడంతోనే అదే అభిజిత్ లగ్న ముహూర్తంలో ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. గతేడాది జనవరి 22న బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుకను గ్రాండ్ గా నిర్వహించింది యోగి సర్కార్. श्यावर रामचंद्र की आज जश्न मनाओ